Namaste, this is Ram Mohan Namile, retired Chief Manager Indian Bank and currently a freelance faculty. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారము. ఈరోజు ఒక టాపిక్ మీ అందరికీ కొంతమందికి అట్లీస్ట్ చాలామందికి అవసరమయ్యే టాపిక్. మొబైల్ అప్లికేషన్స్ రిలేటింగ్ టు ద లోన్స్. ఇప్పుడు చాలా వరకు ఏమైందంటే ఒకటి వెబ్సైట్స్ ఉంటాయి, ఆ తర్వాత ఇంకా మొబైల్లో ఈజీగా అందుబాటులోకి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. వాట్ వి సే మొబైల్ యాప్స్ అంటాము. మీరు ప్లే స్టోర్లోకి దీనికి వెళ్తే ఇట్ విల్ బి సజెస్టింగ్ నెంబర్ ఆఫ్ యాప్స్, బట్ దే రిక్వైర్ ఏ లాట్ ఆఫ్ స్పేస్ ఇన్ అవర్ స్మార్ట్ ఫోన్ ఆల్సో. మనకి ఏది అవసరమో ఎంతనో అది తీసుకోవాలి. బేసికల్గా మన అందరికి కావాల్సిందంటే ఆల్ ఆఫ్ అస్ వీ నీడ్ టు హ్యావ్ ఏ బ్యాంక్ అకౌంట్, preferably in public sector bank, because I retired from a public sector bank, Indian Bank. Even private sector bank is also okay, because both public and private sector banks are thoroughly monitored and supervised by Reserve Bank of India. ఏదైనా సరే, like big private sector banks like ICICI Bank, Axis Banks and several other banks. Public sector సరే we have 12 public sector banks as of now. ఈ ప్రతి బ్యాంకు కూడా యూ కెన్ హ్యావ్ ఏ నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ. నెట్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్ రెండు రకాలు. ఒకటి పర్సనల్ నెట్ బ్యాంకింగ్ అంటాము, ఇన్ షార్ట్ పిఎన్బి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కాదు, పర్సనల్ నెట్ బ్యాంకింగ్. రెండవది సిఎన్బి, కార్పొరేట్ నెట్ బ్యాంకింగ్. అంటే కంపెనీలకి బిజినెస్ వాళ్ళ కోసం ఉండేది కార్పొరేట్ నెట్ బ్యాంకింగ్, ఇండివిజువల్స్ ఉండేది పర్సనల్ నెట్ బ్యాంకింగ్. పర్సనల్ నెట్ బ్యాంకింగ్ కాకుండా మొబైల్ ద్వారానే ఇంకా ఈజీగా చేసుకోవడానికి ప్రతి బ్యాంకు కూడా మొబైల్ యాప్ ఉంది. మొబైల్ యాప్లోనే మనం అన్ని పేమెంట్స్ చేయడం కానీ, మనకు పేమెంట్స్ రావడం కానీ వీ కెన్ డూ యూజింగ్ ద పర్టికులర్ బ్యాంక్స్ మొబైల్ యాప్ విత్ విచ్ వీఆర్ హ్యావింగ్ ఏ బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ అంటే ఎస్బీ అకౌంట్, ఓకే. ఇండివిజువల్ లెవెల్లో, ఫర్ బిజినెస్ అయితే కరెంట్ అకౌంట్. యాప్ ఎవరైనా యాప్ డెవలపర్స్ ఉంటారు, ఎవరన్నా ఏదన్నా యాప్ కావాలంటే డెవలప్ చేసి వాళ్ళు ఇస్తారు. యూ కెన్ పుట్ ఇన్ ప్లే స్టోర్స్ విత్ ఎఫీ ఆర్ వితౌట్ ఎఫీ, వాట్ ఎవర్ ఈజ్ ద థింగ్. కానీ ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే డబ్బులు అవసరం మనిషికి. ధనమూల మీద జగత్ అనేసి మనకు సామెత కూడా ఉంది. డబ్బులు చాలా విషయాలకి అవసరము. ఒకటి, ఏదైనా బిజినెస్ చేయాలంటే డబ్బులు అవసరము. బిజినెస్ వదిలేయండి, మనకి కుటుంబ ఖర్చులు, ఫ్యామిలీ ఎక్స్పెండిచర్ ఉంది, ఫ్యామిలీ ఇన్కమ్ తక్కువ ఉంది, డెఫిసిట్లో ఉన్నాము. మన ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ కూడా సర్ప్లస్, డెఫిసిట్ అని రెండు పదాలు. ఇండివిజువల్కి, ఫ్యామిలీకి ఏది వర్తిస్తుందో గవర్నమెంట్కి కానీ బిజినెస్ కంపెనీలకు కూడా మోర్ ఆర్ లెస్ అవి ఫార్మల్ స్ట్రక్చరు, ఇది కొంచెం ఇన్ఫార్మల్ రూల్స్, గ్రౌండ్ రూల్స్ మటుకు సేమే ఉంటాయి. మరి మన కుటుంబం నడవడానికే మన ఇన్కమ్ సరిపోనప్పుడు మనము అగతికత్యంగా అంటే తాత్కాలికంగా వీ మే హ్యావ్ టు టేక్ ఏ లోన్ ఫర్ వాట్ ఎవర్, అంటే హెల్త్ రీజన్స్కి కానీ వాట్ ఎవర్. ఇక్కడ హెల్త్ పాయింట్ వచ్చినప్పుడు కొంచెం ముందు జాగ్రత్త, అంటే డబ్బుల విషయంలో కొంచెం ముందు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి ఒక ఇన్సూరెన్స్ పాలసీ. ఇన్సూరెన్స్లు రెండు రకాలు, ఒకటి లైఫ్ ఇన్సూరెన్సు, ఇంకొకటి నాన్ లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్లో మళ్ళీ రెండు రకాలు. ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు. ఈ మధ్యలో ఇప్పుడు కొన్ని పెద్ద పెద్ద ఇల్నెస్ వచ్చి హాస్పిటల్కి పోతే లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇన్సూరెన్స్ లేకపోతే మన ఉన్న డబ్బులన్నీ డ్రైన్ అయిపోతాయి. సో వీ నీడ్ టు హ్యావ్ ఏ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. నెంబర్ 2, ఇంటి పెద్ద అంటే బ్రెడ్ ఎర్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ కనుక ఏమన్నా అయ్యి అతను చనిపోతే ఫ్యామిలీ ఎంత అంటే చిన్నపిల్లలు ఉండి వేర్ వైఫ్ ఈజ్ నాట్ సో ఎడ్యుకేటెడ్ ఆర్ నాట్ ఎంప్లాయిడ్, అలాంటి కేసుల్లో కూడా ఫ్యామిలీకి ఇబ్బంది వస్తుంది. కాబట్టి కీ పర్సన్ అంటే బ్రెడ్ ఎర్నింగ్ పర్సన్, కీ పర్సన్ మనం బిజినెస్లో ఉంటాము, ఇంట్లో బ్రెడ్ ఎర్నింగ్ పర్సన్స్కి కూడా లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఒకవేళ ప్రమాదవశాత్తు అతనికి ఏమన్నా అవుతే ఫ్యామిలీకి ఇబ్బంది కలగకుండా. హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్లోటర్ పాలసీ ఫర్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్కి కలిపి, అంటే 4-5 గ్రూప్ పాలసీ టైంలో మేజర్ హెల్త్ ఒక 10 లక్షలకు 20 లక్షలకు అది ఉండాలి. ఓ 30-40 lakhsకి ఈ బ్రెడ్ ఎర్నర్ మీద ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి. ఇవి ఉంటే మనకి అప్పు చేయాల్సిన అవసరం కొంచెం తగ్గుతుంది అనే దానికి ఐఎమ్ సప్లిమెంటింగ్ దిస్ ఐడియా ఆఫ్ ద ఇన్సూరెన్స్ ఉండాలి, బ్యాంకులో అకౌంట్ ఉండాలి. దట్ ఈజ్ వన్ థింగ్. ఇది కాకుండా బ్యాంకులో లోన్ తీసుకోవాల్సిన అవసరం మనకు వస్తే బ్యాంక్స్ ఆర్ రెడీ టు గివ్ లోన్స్, కానీ కొంచెం ప్రొసీజర్ ఎక్కువ ఉంటుంది. మేబీ 2-3 సార్లు యూ హ్యావ్ టు మేక్ రౌండ్స్. చాలా ఫినాన్స్ కంపెనీస్, దాంట్లో కొన్ని రెప్యూటెడ్ ఉన్నాయి, కొన్ని నాట్ సో రెప్యూటెడ్ ఉన్నాయి. వీళ్ళు సెకండ్ కేటగిరీ, లైక్ బజాజ్ ఫైనాన్స్ ఈజ్ ఏ బిట్ రెప్యూటెడ్. ఇలా అంతకన్నా తక్కువ రెప్యుటేషన్ వాటివి కూడా ఉన్నాయి. వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో
చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అర్థమయ్యే వాళ్ళకి అవుతుంది కాని వాళ్ళకి కాదు. ఫ్లాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేసి అండ్ రెడ్యూసింగ్ బ్యాలెన్స్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేసి. రెడ్యూసింగ్ బ్యాలెన్స్ అంటే నేను 10,000 అప్పు తీసుకొని రెండవ నెల 1,000 రూపాయలు కడితే మూడో నుంచి 9,000 మించే ఇంట్రెస్ట్ పడుతుంది. దట్ ఈస్ ద ఇంట్రెస్ట్ ఆన్ రెడ్యూసింగ్ బ్యాలెన్స్. ఫ్లాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే నేను 10,000 లోన్ తీసుకుంటాను, సెకండ్ మంత్ 1,000 రూపాయలు కట్టాను, ఆ తర్వాత ఇంకా 1,000 కట్టాను, 9,000 8,000 వడ్డీ వేయకుండా 10,000 మీదనే వడ్డీ వేస్తాడు చివరి వరకు. దే మే సే 10% or 12%. అల్టిమేట్గా ఇది వర్కౌట్ చేస్తే ఇట్ విల్ గో మోర్ దెన్ టు 20-24% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అప్పు తీసుకునే వాళ్ళు ప్రైవేట్ ఫైనాన్సర్ దగ్గర కండిషన్స్ పర్ఫెక్ట్గా చదువుకోవాలి. ముందు బ్లాంక్ అప్లికేషన్ ఫామ్ తీసుకునేసి కండిషన్స్ చదివి, మనకి సరిగా అర్థం కాకపోతే అర్థమైన వాళ్ళతో చదివి చెప్పించుకొనేసి దెన్ ఓన్లీ వి షుడ్ గో. దెన్ ఈ లోన్ మొబైల్ అప్లికేషన్స్, లోన్కి సంబంధించిన మొబైల్ అప్లికేషన్స్ దే లూర్, LURA. లూర్ అంటే లుభానా, హిందీలో లుభానా అంటారు, ఇంగ్లీష్లో లూరింగ్ అంటే వశపరుచుకోవడము, అంటే ఆశ చూపి వశపరుచుకోవడము. దానికి లొంగొద్దు ఎప్పుడైనా కూడా. చాలామంది లోన్ ఇస్తారు, ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తారు, మళ్ళీ వసూలు కోసము రికవరీ ఏజెంట్స్ను, అంటే నార్మల్ రికవరీ ఏజెంట్స్, మనకి బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే కూడా రికవరీ ఏజెంట్స్ ఉంటారు, కానీ వాళ్ళంతా సుశిక్షితులు. నేను డెట్ రికవరీ ఏజెంట్స్ అంటాము, DRA. డెట్ రికవరీ ఏజెంట్స్ని కూడా బ్యాంకులో ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు తీసుకుంటుంటాను. వాళ్ళంతా ఒక ట్రైనింగ్ కోర్స్ చేసి IIBF, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ వాళ్ళు పెట్టే పరీక్షలో ట్రైనింగ్ తీసుకోవాలి. పరీక్ష పాస్ అవుతా అంటే ట్రైనింగ్ తీసుకుంటేనే పరీక్షకి హాజరవడానికి ఎలిజిబిలిటీ. పరీక్ష పాస్ అయిన వాళ్ళకే ఇస్తారు. కానీ ఈ చిన్న చిన్న వాళ్లకు వాళ్ళు ప్రైవేట్ వాళ్ళని ఏమన్నా కొంచెం బెదిరించి డబ్బులు వసూలు చేసి వాళ్ళని పెట్టుకుంటారు. కనుక నెవర్ ఫాల్ ప్రే, PREY, ఈ ప్రైవేట్ మొబైల్ యాప్స్ మేము లోన్ ఇస్తాము అనే ఆశ చూపర్లేదు. మనకి చాలా మెసేజ్లు వస్తుంటాయి, మీకు ప్రీ శాంక్షన్డ్ లోను అట్లా అనేసి. బ్యాంక్స్ యూ కెన్ బిలీవ్, ప్రిఫరబుల్లీ PSBs, ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఆర్ ఆల్సో ఓకే. కానీ ఈ అనార్గనైజ్డ్, అన్రికగ్నైజ్డ్ వాళ్ళ లోన్స్ దీంట్లో మీరు పడొద్దని నా మనవి. యూ స్ట్రేట్ అవే గో టు ఎనీ బ్యాంక్ అండ్ యూ విల్ గెట్ లోన్. మేబీ 2-3 సార్లు తిరగాల్సి వస్తుంది, కొంచెం ఓపిక ఉండాలి. బట్ ఫర్ ఎనీ పర్పస్, కన్సంప్షన్ పర్పస్కి కానీ ప్రొడక్షన్ పర్పస్కి కానీ దేనికైనా కూడా సబ్జెక్ట్ టు సర్టెన్ కండిషన్స్ అవి ఫుల్ఫిల్ చేస్తే యూ విల్ గెట్ ద లోన్. నమస్తే. సో దిస్ ఈజ్ మై అడ్వైస్ టు యూ. థ్యాంక్ యూ.